నిన్న బాగా ఏబిఎన్ లో చర్చ పెడితే బాగా ఎగిరినట్టుగా ఇది మన ఎమ్మెల్సీ గారిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గారిని గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్. అరే ఫస్ట్ మీ 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 పత్రిక వాళ్ళరా ఇడికెచ్చి మీరు ఉండొద్దు ఇడ. ఇక మిమ్మల్ని ఏదో ఏదో అంటారు వాడు ఏదో పాపం అని పలిచిపూచి వస్తే కారం లేదని కసీరెక్కినట్టు ఉండురానైనా ఏదో పని చేసుకొని బతుకుర్రి నలుగురికి ఈడ కూడా ఉపాధి దొరికినట్టు అంటే గెట్ అవుట్ మై ఫ్రమ్ ది డిబేట్ అట. నువ్వు లొట్ట పీస్ కానీ ఉన్నావు, నువ్వు సపరేట్గా తీసుకో, నీ ఛానల్ తీసుకొని ఆడ పెట్టుకపో. నేనేమంటున్నా అంటే దానికంటే ముందు ఈ బీఆర్ఎస్ వాళ్ళకి సిగ్గు లేదు, ఈ బీఆర్ఎస్ వాళ్ళకి సిగ్గు ఉండాలి, కొంతనన్నా సిగ్గు ఉండాలి. ఇప్పుడు టీ న్యూస్ ఉంది, టీ న్యూస్ లా ఎవడన్నా కాంగ్రెస్ వాడు వచ్చి డిబేట్ లో పాల్గొంటాడా? ఎవడన్నా బీజేపీ వచ్చి ఎందుకంటే టీ న్యూస్ అంటే ఓన్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్ నడిపించేటువంటి ఛానల్ కాబట్టి ఈ ఛానల్ ని బీజేపీ వాళ్ళు బైకట్ చేసారు, కాంగ్రెస్ వాళ్ళు బైకట్ చేసారు. ఇప్పుడు ఇట్లనే B6 ఉన్నది, ఇది ఎవరిది? కాంగ్రెస్. తర్వాత ఏబిఎన్ ఉన్నది, అటు ఆయనకు నాయుడుకు జోక్తది, ఎవరికి? చంద్రబాబు నాయుడు జోక్తది, ఇటు కాంగ్రెస్ జోక్తది. అవునా? ఇప్పుడు T5 ఉంది, కాంగ్రెస్ తెలంగాణలో ఇట్లా ఇట్లా కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు బిగ్ టీవీ అయితే టోటల్ గా మొత్తం అది అంటే బట్టలు కట్టుకొని వేషం వేసుకున్నట్టే ఇట్లా కొన్ని ఛానల్స్ మొత్తం కాంగ్రెస్ కే సపోర్ట్ ఉన్నాయి. మరి ఈ టిఆర్ఎస్ వాళ్ళంతా ఈ బీఆర్ఎస్ వాళ్ళంతా ఈడ పెట్టాలి మీటింగ్. వీళ్ళకి ఎందుకు పోవాలి డిబేట్లకు? ఎందుకు పోవాలి డిబేట్? అందుకోసమే అన్నాడు. అంటే పోతే అంటారా కూలిచ్చి తన్నించుకున్నాడు, పోతే అంటారా? తెలంగాణ నడుస్తున్నటువంటి ప్రతిదీ కూడా తెలంగాణ ప్రజలకు హక్కున్నట్టే, భాగస్వామ్యులే. మరి టీ న్యూస్ లకు ఎవడు ఎందుకు రాడు? కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎందుకు రారు? వాళ్ళ ఇష్టం, అది ఆహ్వానం వస్తే వస్తారు, వాళ్ళ ఇష్టము. అది కరపత్రం అని తేలిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. టీ న్యూస్ అంటే బీఆర్ఎస్ డబ్బగొట్టేటువంటి ఒక ఛానల్, ఒక పేపరు అని ఆటోమేటిక్ తెలంగాణ స్టేట్మెంట్ ఉండే. డిబేట్ కానీ వెళ్తీ పోతివి అటు కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని ఉంచుకునే బీఆర్ఎస్ నిండు కాబట్టి చల్ అవతల దుబ్బేరా అని ఎందుకు కూలిచ్చి తన్నించుకున్నాడు? గీనంటే వాడతాము, గీనోడా అననికి ఈయనంటే వాడతాము, గీనంటే వాడతాము, గీళ్ళు ఇద్దరు అంటున్నావు, వాళ్ళు అంటున్నావు. ఫస్ట్ ఇంకోటి నేను ఏమంటున్నా అంటే ఈ ఏబిఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతి ఈ పేపర్ ఏదైతుందో మొదటి నుంచి కూడా తెలంగాణకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి ఛానల్. ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ తెలంగాణలో మంచి రాజకీయం చేస్తే వీళ్ళు ఓర్చుకోరు, తెలంగాణలో మంచి సాంప్రదాయాన్ని వీళ్ళకు సపోర్ట్ చేయరు, కాబట్టి విషం జిల్లుతుంటారు.